ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు బ్రదర్. 1 తెస్సలోనికీయులకు బ్రదర్ 4వ అధ్యాయము 16వ వచనం. బ్రదర్ 16, 17. బ్రదర్ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. రైట్. దీంట్లో సంఘం అన్న మీనింగ్ ఉందంట, మీరు చెప్పాలి. నేను చాలా రోజుల నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఒకటే బ్రదర్, నేను చెప్తున్నా కదా, కొన్ని పదాలు బైబిల్లో లేవు, కానీ క్రైస్తవులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు. సంఘం ఎత్తబడడం అని, సంఘం ఎత్తబడడం, 1000 ఏళ్ల పరిపాలన, మధ్యాకాశంలో విందు, ఇలాంటి విచిత్రమైన పదాలు కొన్ని వచ్చేసాయి. ఈ ఎక్కడి నుంచి వచ్చాయన్నో తెలియదు నాకు నిజంగా. అక్కడ సంఘం ఎత్తబడుతుంది అనేది అక్కడేం లేదు. ప్రభువు వచ్చినప్పుడు మనం ప్రభువును ఎదుర్కొంటాం. ఇది జనరల్గా ఎప్పటి నుంచో మనకు ఉండేటువంటి లేఖనాలు ఉండేటువంటిది. కానీ సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది, ఆ తర్వాత మరలా ఏదో ఉంటుంది. ఏంటో విచిత్రమైన పదజాలం ఒక చుట్టూ కథలు అల్లుకున్నాయి. సంఘం ఎత్తబడడం అని మాట్లాడుతున్నారు అంటే పాపం అర్థం కాలేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సంఘం ఎత్తబడుతుందా దించబడుతుందా పక్కన పెడితే, నేను చచ్చిన తర్వాత ప్రభువుని చూస్తానా లేదా అది ప్రశ్న. సంఘం ఎత్తబడుతుంది ఏంటి ఎత్తబడ్డం అంటే నాకు తెలీదు. రేపు మాపో నీవో చనిపోయామనుకో, ఏంటి పరిస్థితి? ఇక్కడ సంఘం ఎత్తబడుతుందని అది చెప్తూ ఉన్నది. తెస్సలోనిక సంఘంలో కొంతమంది వ్యక్తులు చనిపోయారు. శ్రమలు వచ్చాయి, వాళ్ళకు కరువులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మొత్తాన్ని చనిపోతున్నారు. అప్పుడు వారి విశ్వాసం అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా, మరి ప్రభువుని నమ్ముకుంటే మేము చనిపోతున్నాం ఏంటి, మా పరిస్థితి ఏంటి? అప్పుడు వాళ్ళకు చెబుతున్నాడు, ప్రభువు వస్తాడు, మనకంటే ముందు మరణించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు, అప్పుడు మనం వారిని చూస్తాం, మనం కూడా ప్రభువుని ఎదుర్కొంటాం అని నిరీక్షణ నేర్పిస్తున్నాడు. సంఘం ఎత్తబడుతుంది అనే సిద్ధాంతాన్ని తయారు చేసుకొని చెప్పట్లేదు. మనం నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధానం చేరము అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ చనిపోయిన వాళ్ళే ఆయన చూస్తున్నారు, ఇది భాగ్యం వాళ్ళకి, మీరెందుకు ఏడుస్తున్నారు? మనకంటే భాగ్యవంతులు ప్రభువులో మృతి పొందిన వాళ్ళు, క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు అని చెప్తున్నటువంటి సందర్భమే తప్ప, మరలా ప్రభు వస్తాడు, ప్రభు వచ్చేప్పుడు పరిశుద్ధులు వెంట పెట్టుకొని వస్తాడు. మనం ప్రభు వెనకాల, ఒక చక్రవర్తి వెనకాల వస్తున్నటువంటి సిపాయిలు లేదా వ్యక్తులు ఎంత గర్వంగా నడుస్తారో చక్రవర్తి వెనకాల, అంత గర్వంగా మన పరిశుద్ధులు, మనం పోగొట్టుకున్న వ్యక్తులు వస్తారు, అలా చూస్తాం వాళ్ళని మనం అనేంత నిరీక్షణ ఆయన చెప్తూ ఉంటే మొత్తం కొట్టేసుకొని సంఘం ఎత్తబడుతుంది, తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? ఇంకా అంతం లేకుండా యుగ యుగాలు ప్రభుత్వం ఉంటామంటే మరలా 1000 అనే నంబర్ దేనికి? ఒక పెద్ద బఫే ఉంది, 30 ఐటమ్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్, మీ ఇష్టం ఏమైంది అంటే, వాడు ప్లేట్లో ఏదో 2 గారెలు వేసాడు, పక్కకు వచ్చి నాకు 2 వేసాడు కేకలు వేస్తున్నావు అంటే నేనేమనాలి ఇంతకి? ఒరే అన్లిమిటెడ్, ఎన్నైనా తినొచ్చు, 2 వేసాడని అంత ముచ్చటపడ్డం దేనికి? మీకు అర్థమైందా? యుగ యుగాలు ఆయనతో పాటే ఉంటాం, సదాకాలం ఆయనతో పాటు ఉంటాం. అక్కడే ఉంది చూడండి 17 చివరిలో, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. సదాకాలం అంటే అందులో 1000 అనేది అసలు నంబరేనా? అన్లిమిటెడ్లో 2 గారెలు ఎక్కువ అంటే అది మ్యాటర్ కాదు. అది సదాకాలం ఆయనతో ఉంటామని ఆయన చెప్తుంటే కాదు, సంఘం ఎత్తబడుతుందంట, ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుందంట, అక్కడ ఈ 1000 ఏళ్ళు వీళ్ళు బాగా హింసలు పొందుతారంట. 1000 అనే నంబర్ ఎందుకు వచ్చింది? ఎక్కడుంది అక్కడ? కాబట్టి సంఘం ఎత్తబడుతుంది అని ఎవరైనా అంటున్నారంటే వెంటనే అడగండి, ఎక్కడుంది అని అడగండి, ఎందుకు ఎత్తబడాలి అని అడగండి. ప్రభువు వచ్చినప్పుడు అందరం ఆయన ఎదుర్కొంటాం, ఆయనతో పాటు వెళ్ళిపోతాం, సదాకాలం ఆయనతో పాటు ఉండిపోతాం. కానీ ఈ సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వీళ్ళు 1000 ఏళ్ల పరిపాలన దాన్ని ఇరికించే ప్రయత్నం చేయడానికి చేస్తున్నారు. ఇది మనం ఎత్తబడతాం, మిగిలిన వాళ్ళంతా హింసలు పొందుతూ ఉంటారు అని. ఈ కాన్సెప్ట్ బైబిల్లో లేదు, ఇది హాలీవుడ్ సినిమాల్లోంచి వచ్చింది మనకి. ఈ ర్యాప్చర్ గురించి, ప్రకటన గ్రంథం గురించి చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి కదా ఆ మధ్యకాలంలో, అక్కడ చెప్పబడింది. మనమేమో ఎత్తబడి ఆయనతో ప్రశాంతంగా ఉంటే, ఈ నమ్మని వాళ్ళంతా ఏమో విచిత్రంగా హింసలు పొందుతూ, ఆ తేళ్ళు వస్తాయి, వాటికి ఆ గుర్రాలు తోకలు తేగుల్లాగా ఉంటాయి, పాముల్లాగా కరుస్తాయి, వాళ్ళకు మరణం రాదు, ఏంటంటే విచిత్రమైన గ్రాఫిక్స్ అన్ని వేసుకొని చూపించారు ఆ సినిమాల్లో. యాజ్ ఇట్ ఈజ్గా పాపం వెతుక్కున్నారు, ఎక్కడుంది దీనికి సంబంధించిందని వెతికి ఇక్కడ చూసుకున్నారనమాట. ఆ 1000 ఏళ్ళు
మనం ఎత్తబడతాం, మనమేమో విందులో ఉంటాం మధ్యాకాశంలో, మనం తింటూ ఉంటాం, వీళ్ళేమో కింద విచిత్రమైన శ్రమలు అనుభవిస్తుంటారు. సంఘం ఎత్తబడితే ఏంది, ఎత్తబడిపోతే ఏంది, రేపు మాపు చస్తే మన పరిస్థితి ఏంది, అది మన ప్రశ్న. రేపు మాపు చస్తే నా పరిస్థితి ఏంది, అక్కడ ఆగితే మంచిది, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది క్రైస్తవులు లేఖనాలు చదివి లేఖన సారాన్ని ప్రకటించడం పోగొట్టుకున్నారు. అది లేదు పాపం. బయట ఏదైనా కొత్తగా వినపడింది అనుకో, దాన్ని పట్టుకొచ్చుని ఇక్కడ ఎక్కడ సెట్ అవుతుందో వెతుక్కుంటున్నారు. బయట ఉన్న దాన్ని తెచ్చి ఇక్కడ ఇరికించే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడున్న సారాన్ని బయట ప్రకటించే కార్యక్రమం చేయాలి. సంఘం ఎత్తబడుతుంది, ఇలా విందు జరుగుతుంది, వీళ్ళు విడవబడతారు, విడవబడిన శ్రమ ఉంటుంది, ఇదంతా బైబిల్లో లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇంత ప్రకటించిన మరలా ప్రశ్నలు వస్తాయి నాకు. అంటే ఎత్తబడదంటావా అంటారు. ఎంతసేపు చెప్పి నేను అదే అలాంటి లేదని మరలా కామెంట్ వస్తుంది. అంటే ఎత్తబడదా? ఇంకెవరో బోధించుంటారు కదా ఎత్తబడుతుందని, మరి ఆయన తెలీదా? వాళ్ళు తెలుసో తెలియదో నాకు తెలియదు, ఎత్తబడుతుందో లేదో నాకు తెలియదు. రేపు నేను చస్తే నా పరిస్థితి ఏంటన్నది నా పెద్ద ప్రశ్న. మిగతా వాళ్ళు ఎత్తబడితే నాకెందుకు, దించబడితే నాకెందుకు, నేను ప్రభువుని చూడాలి. ఇది నా కోరిక, నా ఆలోచన, నా ప్రయాసం. మీరు కూడా ఇదే ప్రయాసం పెట్టుకోండి. ఇక్కడ సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి సిద్ధాంతం లేదు, ఇది పుట్టించినటువంటి సిద్ధాంతం. ఆ పదమే పుట్టించినటువంటి పదం.